ఓం గణపతయే నమః. శ్రీ బాలాదేవ్యై నమః. జాతకంలో బుధుని యొక్క జాతక విషయాలు, జ్యోతిష విషయాలు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన జన్మ వృత్తాంతం ఏమిటి, దేనికి కారకత్వాలు వహిస్తాడు, జాతకంలో చెడుగా ఉంటే కలిగించే అనర్థాలు, ఏ విద్యలో ఏ వృత్తి వ్యాపారాలు సూచిస్తాడు, ఇటువంటి విషయాలు విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. పురాణాల ప్రకారం బుధుడు 4 భుజాల కలవాడే గద, కత్తి, డాలు ధరించి ఉంటాడు. పీత వస్త్రాలు అంటే పచ్చని వస్త్రాలు ధరించి, శిరస్సున బంగారు కిరీటాన్ని, మెడలో అందమైన పసుపు పచ్చని మాలను ధరించి సింహాన్ని అధిరోహించి ఉంటాడు. ఈయనకి సౌమ్య, కుమార, బోధాయన అనే పేర్లు ఉంటాయి. బుధుడు జన్మ వృత్తాంతం కనుక చూసుకున్నట్లయితే బుధుడు తల్లిదండ్రులు తారాచంద్రుడు, దేవతలకు గురువు బృహస్పతి. ఈయన వద్ద విద్యను అభ్యసించడానికి యువకుడైనటువంటి చంద్రుడు శిష్యునిగా చేరతాడు. బృహస్పతి భార్య తార మహాసౌందర్యవతి. ఆమె రాక్షస గురువైన శుక్రాచార్యుని దృష్టికి లోనై పుత్ర సమానుడైనటువంటి చంద్రుని మోహించింది. చంద్రుడు కూడా గురుపత్ని తల్లితో సమానమైనదని దూరంగానే ఉన్నాడు. అయితే తార రెచ్చగొట్టేలాగా ప్రవర్తించి చంద్రుని తన వశం చేసుకున్నది. తారాచంద్రులు ఒకటవుతారు. కానీ తార ఆ తేజస్సును భరించలేక చంద్రుని భార్య అయినటువంటి దక్షకన్యకు ధారపోసింది. ఆ తేజమే బుధ రూపం దాల్చింది. ఆ విధంగా బుధ జననం సౌమ్యనామ సంవత్సర జ్యేష్ఠమాస కృష్ణపక్ష ఏకాదశి తిథి యందు భరణీ నక్షత్రాన్ని జరిగింది. కానీ తారాచంద్రుల విలాసానికి ఫలితంగా జనించిన బుధుడు బృహస్పతి అంగీకరించలేదు. అతడు తన పుత్రుడు కాదు పొమ్మన్నాడు. తార కూడా అతడు బృహస్పతి తనయుడు కాడని ధృవీకరించింది. ఈయన అన్ని శాస్త్రాల్లో, బుధుడు అన్ని శాస్త్రాల్లో పండితుడు. చంద్రునితో సమానంగా కాంతికల శరీరం కలవాడు. బ్రహ్మ ఈయన గొప్ప బుద్ధిని సూచించే విధంగా బుధుడని పేరు పెట్టాడు. యోగ్యతను సూచి బ్రహ్మ ఈయనకి భూమికి అధిపతిగా గ్రహంగా చేశాడు. మహాభారతంలోని ఒక కథను అనుసరించి ఈయన విద్యాబుద్ధులకు ఎంతో సంతోషించినటువంటి మనుమహారాజు తన కుమార్తె ఇళను ఇచ్చి ఈయనకి వివాహం చేశాడు. ఇలా మరియు బుధులకు కలిగినటువంటి సంతానమే పురూరవుడు. ఈ విధంగా చంద్రవంశం అనేది విస్తరించింది. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా బుధుడి యొక్క లక్షణాలు చూసుకుంటే బుధుడు నపుంసక గ్రహం. ఇతను రుచుల మిశ్రమాన్ని తెలియజేస్తాడు. రంగుల్లో ఆకుపచ్చ రంగును, శరదృతును సూచిస్తాడు. ఇతను వైశ్య జాతికి చెందినవాడు. అధిదేవత విష్ణువు. ఇతను వాత, కఫ, పిత్తాలను మిశ్రమతత్వం కలివాడు. పృథ్వీతత్వం కలిగి ఉత్తర దిక్కును సూచిస్తాడు. లోహాల్లో కంచు, ఇత్తడి, మిశ్రమ లోహాలని, రత్నాల్లో మరకతాన్ని, పచ్చను సూచిస్తాడు. గ్రహ సంఖ్య 5. లగ్నాల్లో దిగ్బలం పొందుతాడు. రజోగుణ ప్రధానమైన గ్రహం బుధుడు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు అధిపతి. మిథున కన్యలకు అధిపతి. కన్యలో 15వ డిగ్రీ నుండి 20 డిగ్రీ వరకు మూల త్రికోణం. ఇతనికి ఉచ్చరాశి కన్య, నీచరాశి మీనం. కన్యారాశిలో 15వ డిగ్రీ పరమ ఉచ్చ, అలాగే మీనంలో 15వ డిగ్రీ ఇతనికి పరమనీచ. ఇతనికి రవి శుక్రులు స్నేహితులు, చంద్రుడు శత్రువు, కుజగురు శనులు సములు. బుధగ్రహ దశ 17 సంవత్సరాలు. బుధగ్రహ జాతకులు, బుధుడు ప్రభావం చేసే జాతకులు ఎలా ఉంటారు? పొట్టివారు, చురుకైన వారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వీరి పెదవులపై చిరునవ్వు మెదులుతూ ఉంటుంది. మొసలతనంలో కూడా యువకుల వలె ఉంటారు. నలుపు, చామన ఛాయ గల దేహం కలిగి, దట్టమైన నల్లని తల వెంట్రుకలు, కోలగా లేదా గుండ్రంగా ఉండే ముఖం, పొడవుగా వంగినవి ఉండే కనుబొమ్మలు, కళ్ళు చిన్నవిగా లోతైనవి కానీ ప్రకాశవంతంగా ఉంటాయి. ఎత్తైన నొసలు, సూటిగా ఉన్నటువంటి ముక్కు, బలిష్టమైన గడ్డం, బలిష్టమైనటువంటి మెడ, అంతే బలిష్టమైనటువంటి పొట్టి భుజాలు, సన్నని పల్చని పెదవులు, ఎప్పటికీ తెరిచినట్లే ఉంటాయి. నోరు కూడా తెరిచి మాట్లాడతారు. విశాలమైన వక్షస్థలం కలిగి, చురుకుదనం, మంచి తేజస్సు కలిగి ఉంటారు. వీరి స్పర్శ కాస్త చల్లగా ఉంటుంది. సంభాషణ చాతుర్యం ఉంటుంది. అప్రయత్న హాస్యం. ఎంతటి బాధలోనున్నవారైనా తమ హాస్యంతో నవ్వించగలరు. అనేక శాస్త్రాల్లో పరిచయం ఉంటుంది. నాటక రచయితలు, నటులు, విషయజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘాలోచన పరులు, సందేహపరులు కూడా. వీరికి తెలిసినది ఎక్కువ, నమ్మునది తక్కువ. అతి ఆలోచన, సందేహం, నిశ్చయింపలేకపోవటం వీరి బలహీనత. అనుకరణ శక్తి హెచ్చుగా ఉంటుంది. నాటక రచన, నటనా కౌశల్యం కూడా ఎక్కువగా ఉంటుంది. బుధుడు సూచించే కారకత్వాలు ఏమిటి? వేటి మీద ప్రభావం చూపుతాడు? ఏవి ఆయన ఆధీనంలో ఉంటాయి? గుండ్రటి ఆకారం కలిగి పొడవైన వారిని సూచిస్తాడు. 20 సంవత్సరాల వయసు వారిని సూచిస్తాడు. శరీర అవయవాల్లో మెదడు, చర్మం, నరాలను సూచిస్తాడు. మేనత్త, మేనమామ, రెవెన్యూ, వాణిజ్యం, తపాలా ప్రసారం, రాయబారం. వాస్తులు చూసుకుంటే అతిథి గృహాన్ని, అధ్యయన గదిని, పుస్తకాల బీరువా, షెల్ఫ్, అధ్యయన సామాగ్రి, కంప్యూటర్, ల్యాప్టాప్ ఇవన్నీ సూచిస్తాడు. బుధుడు వాక్కారకుడు. అలాగే మేనమామ, మేనల్లుడు, మేనకోడలు, మాతామహుడు, ఉపన్యాసాల్లో నైపుణ్యం,
లలిత కళలో గణిత శాస్త్రం, వ్యాపార శాస్త్రం, అర్థశాస్త్రం, జ్యోతిషం, ఖగోళ శాస్త్రం, వాణిజ్యం, వ్యాకరణం, వివిధ రకాల భాషలో శిల్పి, మంత్రం, తంత్రం, వివేకం, పుస్తక రచనలు, గ్రంథాలయం, విష్ణుభక్తి, విష్ణు ఆలయం, వైష్ణవ భక్తులు, మధ్యవర్తిత్వాలు, వైద్యులను సూచిస్తాడు. అలాగే నాభి, నరాలు, నాలుక, స్వరపేటిక, చర్మం, నరాల బలహీనత, మూర్ఛ, చెముడు, మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులను సూచిస్తాడు. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలను సూచిస్తాడు. ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, న్యాయవాదులు, యాంకర్లు, తెలివైన వారు, పండితులు, చరిత్రకారులు, గుమస్తాలు, పెయింటర్లు, ఆడిటర్లు, రాయబారాలు, విద్యా ఖాతాలు, దస్తూరి, వ్యాసాలు, నవలలు, కల్పితాలు, సామెతలు, చిన్న పుస్తకాలు, ధృవీకరణ పత్రాలు, వదంతులు, ప్రకటనలు, సత్యాలు, సత్యము, యువకులు, వ్యాపారం, కేబుల్స్, డైరీ, సైకిళ్ళు, గుర్రబళ్ళు, చేతులు, కేటలాగు, పద నిఘంటువు, వాహనాల్ని ఈ బుధుడు సూచిస్తాడు. ఇవన్నీ కూడా బుధుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. బుధుడు సూచించే విద్యలు ఏమిటి? బుధుడు బలంగా ఉన్నప్పుడు ఈ విద్యలు బాగా త్వరగా అనుకూలిస్తాయి. బుధుడు గణితం, అకౌంట్లు, డిజైన్లు, ప్లాన్లు గీయటం, చిత్రలేఖనం, పుస్తక ప్రచురణ, పుస్తకాల వ్యాపారం, రచన, తర్కం సూచిస్తాడు. శుక్రుడితో కలిస్తే సినిమా వ్యాపారం, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, జర్నలిజం ఇవన్నీ సూచిస్తాడు. గురుడితో కలిస్తే ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, బోధకుల్ని సూచిస్తాడు. బుధుడు సూచించేటటువంటి వ్యాధులు ఏమిటి? మూగతనము, చెముడు, చర్మ వ్యాధులు, మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు, పోలియో, నరాల బలహీనత, నత్తి, మాటల ఆలస్యంగా రావడం, మూర్ఛ, ఫిట్స్, మానసిక అస్థిరత, నాడి అపసవ్యస్థితి, తల, ఒళ్ళు తిరగటం, బొల్లి, శ్వేతకుష్టు, తెల్లమచ్చలు, చెవి, ముక్కు, గొంతు వ్యాధులు, నపుంసకత్వం, ఊపిరితిత్తుల వ్యాధులు, పైత్యం, కుష్టు, చెవుడు, నత్తి, గుహ్యరోగం, పాండురోగం, అలసరు వంటి వ్యాధులను సూచిస్తాడు. బుధుడు చంద్రుడితో కలిసి తరచుగా స్పృహ కోల్పోవడం, హిస్టీరియా, మానసికమైనటువంటి ఇబ్బందులు, అధికంగా మాట్లాడడం, కోమా ఇవన్నీ సూచిస్తాడు. బుధుడు గురువుతో కలిస్తే మెదడు వ్యాధి, శనితో కలిసి అకస్మాత్తుగా నిద్రపోవట, బుధుడు కుజుడితో కలిస్తే బ్రెయిన్ క్యాన్సరు, అధికంగా ఆలోచించడం, నరాల చిట్లిపోవట సూచిస్తాడు. రాహుతో కలిసి విష ప్రయోగాలు, మెదడు చెడిపోవడం, కేతువుతో కలిసి హింసించు స్వభావం సూచిస్తాడు. నిద్ర పట్టకుండా, తలనొప్పి, నరాల వ్యాధులు ఇవన్నీ కూడా బుధుడు సూచించేటటువంటి వ్యాధులు. బుధుడు గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే, బుధుడు చెడుగా ఉంటే జాతకంలో ఇటువంటివన్నీ కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో బుధదశ నడిచేటప్పుడు, బుధాంతర్దశ నడిచేటప్పుడు బుధుడికి సంబంధించినటువంటి పూజ, జపం, హోమం, తర్పణం ఇవన్నీ కూడా చేసుకోవడం మంచిది. బుధుడు సూచించేటటువంటి వృత్తి వ్యాపారాలు ఏమిటి? ఎడిటర్సు, ఉపాధ్యాయులు, టైపిస్టు, స్టెనోగ్రాఫరు, శిల్పి, రాయబారి, మధ్యవర్తి, ఇన్సూరెన్స్ ఏజెంటు, జ్యోతిష్యం, జ్యోతిష్కుడు, రైల్వే ఉద్యోగి, తంతి తపాలా శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు, కవి, రచయిత, క్యాషియరు, ఆడిటరు, బ్యాంకు, ట్రెజరీ, రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు, ఆదాయ శాఖ, వాణిజ్య శాఖ, ఇంజనీరింగ్ శాఖ, న్యాయ శాఖల్లో ఉద్యోగాలు సూచిస్తాడు. ఫింగర్ ప్రింట్లను పరిశీలించేవారు, అకౌంటెంట్లు, జర్నలిస్టులను సూచిస్తాడు. శుక్రుడితో చూడబడుతుంటే సంగీతం, రేడియో, ఆభరణాలు, దుస్తుల తయారీ ఇవన్నీ సూచిస్తాడు. అలాగే రాయబారం, మధ్యవర్తిత్వాలు, వార్తా, తంతి తపాల శాఖ, రచయితలుగా, నటులుగా, ప్రచురణ రంగం, టీవీ, పత్రికా రంగం, మీడియా, ఉపన్యాసకులు, రత్నశోధన, పెయింటరు, అమ్మటం, వ్యాపారం, నాటక రంగం, సినిమా రంగం, వైద్యం, పుస్తక విక్రయాలు, తోటమాలి, అకౌంటెంటు, వాహనాలకు నెంబర్ ప్లేట్లు తయారు చేయడం, దినవార వివిధ పత్రికలు ఇంటింటికి చేరవేసే డెలివరీ బాయ్స్, ఆన్లైన్ వ్యాపారం, కాకుకూరలు, కూరగాయల విక్రయాలు, న్యాయవాది, పాత్రికేయుడు, విలేఖరి, పత్రికా ఏజెన్సీ, గ్రంథశాల, వడ్డీ వ్యాపారం, మఠాధిపతులు, ఎడిటర్లు, ధాన్యపు మిల్లర్లు, రేడియో, టీవీ, పత్రికా రంగం, ప్రచురణ రంగం, ప్రచార శాఖ, పత్రికలు, పుస్తకాల వ్యాపారం, ముద్రణము, టెలిఫోను, టైపు, టెలివిజన్ శాఖల్లో బాగా రాణిస్తారు. ఇది బుధుడికి సంబంధించినటువంటి దేని కారకత్వాలు వహిస్తాడు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి వృత్తి వ్యాపారాన్ని సూచిస్తాడు, బుధగ్రహ జాతకులు ఏ విధంగా ఉంటారనేటటువంటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మీకు జాతక సంబంధంగా, వాస్తు సంబంధంగా ఏదైనా సందేహాలున్నా, సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది.